నమస్కారం. భారతదేశం ఆధ్యాత్మికతకు, జ్ఞానానికి పుట్టినిల్లు. కొన్ని వేల సంవత్సరాలుగా మన పూర్వీకులు, ఋషులు ఒకే ఒక్క సత్యాన్ని వెతుకుతూ వచ్చారు. ఆ సత్యం కోసం వారు చేసిన ప్రార్థన మనందరికీ తెలుసు. ప్రతి గుడిలో, ప్రతి పాఠశాలలో మనం వింటూ ఉంటాం. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. దీని అర్థం చాలా లోతైనది. నన్ను అసత్యము నుండి సత్యము వైపు నడిపించు, చీకటి నుండి వెలుగు వైపు నడిపించు, మరణము నుండి అమరత్వం వైపు నడిపించు. మిత్రులారా, ఇక్కడ ఒక ప్రశ్న వేసుకుందాం. మనం ఇంకా ఈ ప్రార్థన ఎందుకు చేస్తున్నాం? అంటే మనం ఇంకా ఆ సత్యాన్ని కనుగొనలేదా? మనకు ఆ అమరత్వం ఇంకా దొరకలేదా? వేదాలు ఒక రహస్యమైన పురుషుడు గురించి చెప్పాయి. ఆయన మరణాన్ని జయించేవాడు, ఆయన స్వయంగా బలి అయ్యేవాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆ పురుషుడు భారతదేశంలో పుట్టలేదు, కాని ఆయన గురించి వేదాలు ముందే దర్శించాయి. ఆయన ఎవరు? ఆయన వస్తే మన కర్మలు ఏమవుతాయి? ఈ వీడియోలో నేను చెప్పబోయే విషయాలు ఏ మతాన్ని కించపరచడానికి కాదు, మన ప్రాచీన గ్రంథాలలో దాగి ఉన్న ఆ అద్భుతమైన సత్యాన్ని వెలికితీయడానికే. దయచేసి మీ జీవితంలో అత్యంత ముఖ్యమైన ఈ 8 నిమిషాలు కేటాయించండి. చివరి వరకు చూడండి, ఎందుకంటే ఈ సత్యం మీకు తెలిస్తే అది మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. మనిషికి ఉన్న అతిపెద్ద సమస్య పాపం మరియు కర్మ. మనం ఎంత మంచి పనులు చేసినా మన మనస్సాక్షి మనల్ని హెచ్చరిస్తూనే ఉంటుంది. అందుకే మహానారాయణోపనిషత్తులో ఇలా ఒప్పుకుంటాం: పాపోహం పాపకర్మాణం పాపాత్మ పాపసంభవః. అంటే నేను పాపిని, నా కర్మలు పాపంతో కూడినవి, నేను పాపంలోనే జన్మించాను. మరి ఈ పాపం పోవాలంటే ఏం చెయ్యాలి? గంగా స్నానం చేస్తే పోతుందా? దానధర్మాలు చేస్తే పోతుందా? ప్రశ్నోపనిషత్తు 1:10లో చాలా కఠినమైన నిజాన్ని చెబుతోంది: న కర్మణ న ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వమానసుః. అంటే కేవలం కర్మల వల్ల గాని, సంతానం వల్ల గాని, ధనం వల్ల గాని మోక్షం రాదు. కేవలం త్యాగం వల్ల మాత్రమే అమరత్వం లభిస్తుంది. ఆ త్యాగం ఎలా ఉండాలి? దీనికి సమాధానం తాండ్య మహాబ్రాహ్మణంలో ఉంది. యజ్ఞో వై భువనస్య నాభిః. అంటే యజ్ఞమే, బలియే ఈ విశ్వానికి కేంద్రం. అంతేకాదు, తైత్తిరీయారణ్యకంలో ఒక భయంకరమైన కానీ స్పష్టమైన నియమం ఉంది: సర్వపాప పరిహారో రక్తప్రోక్షణం అవశ్యం. అంటే పాప పరిహారానికి రక్తం చిందించడం తప్పనిసరి. కాని జంతువుల రక్తం మనిషి పాపాన్ని కడగలేదు కదా. మనిషి చేసిన తప్పుకు జంతువు ఎందుకు శిక్ష అనుభవించాలి? అందుకే మన ఋషులు ఒక నిష్కళంక పురుషుడి కోసం ఎదురుచూశారు. ఆయనే ప్రజాపతి. అసలు ఈ ప్రజాపతి ఎవరు? వేద భాషలో ప్రజాపతి అంటే సృష్టికర్త మరియు ప్రజలకు తండ్రి. ఋగ్వేదం 10:121-10లో ఇలా ఉంది: ప్రజాపతే నత్వదేతాన్యన్యో. ఓ ప్రజాపతి, నీవు తప్ప వేరొకరు ఈ సృష్టిని రక్షించలేరు. కాని ఈ ప్రజాపతి ఏం చేస్తాడు? ఆయన సింహాసనం మీద కూర్చుని పాలిస్తాడా? కాదు. శతపథ బ్రాహ్మణంలోని వాక్యం వింటే మీరు ఆశ్చర్యపోతారు: ప్రజాపతిః యజ్ఞః. దీని అర్థం ప్రజాపతి తానే స్వయంగా యజ్ఞం, బలి అవుతాడు. అలాగే తాండ్య మహాబ్రాహ్మణంలో ఇలా ఉంది: ప్రజాపతిర్దేవేభ్యం ఆత్మానం యజ్ఞం కృత్వా ప్రాయచ్చత్. అంటే ప్రజాపతి తనను తాను మనుషుల కోసం బలిగా అర్పించుకుంటాడు. ఆలోచించండి మిత్రులారా, దేవుడు మనిషిని శిక్షించకుండా మనిషికి బదులుగా తానే శిక్ష అనుభవించడానికి సిద్ధపడ్డాడు. చరిత్రలో తన్ను తాను బలిగా అర్పించుకున్న దేవుడు ఎవరు? రాముడు బలి కాలేదు, కృష్ణుడు బలి కాలేదు. మరి ఎవరు? ఆ లక్షణాలు ఎవరికి సరిపోతాయో ఇప్పుడు చూద్దాం. ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఋగ్వేదంలోని పురుష సూక్తం 10:90లో ఆ బలి అయ్యే పురుషుడికి 7 ప్రధాన లక్షణాలు ఉండాలి అని సూచించారు. ఆ లక్షణాలు అక్షరాలా యేసుక్రీస్తు జీవితంలో నెరవేరాయి. 1. నిశ్శబ్ద బలి, సైలెంట్ సఫరింగ్. ఋగ్వేదం ప్రకారం బలిపశువును వధించేటప్పుడు అది అరవకూడదు. బైబిల్లో యెషయ్యా ప్రవక్త యేసు గురించి ఇలా వ్రాశాడు: బొచ్చు కత్తిరించువాడి ఎదుట గొర్రె ఎలా మౌనంగా ఉంటుందో ఆయన తన నోరు తెరవలేదు. యెషయ్యా 53:7. యేసు శిలువపై ఉన్నప్పుడు కూడా తన్ను హింసించేవారిని దూషించలేదు.
2 ముళ్ళ కిరీటం, క్రౌన్ ఆఫ్ థార్న్స్. వైదిక యజ్ఞంలో బలిపశువు తలమీద దర్భలతో చేసిన చుట్టను కడతారు. యేసు ప్రభువు సిలువ వేయబడే ముందు సైనికులు ఆయన తలమీద ముళ్ళ కిరీటాన్ని పెట్టారు. ఇది యాదృచ్ఛికమా? 3 యూపస్తంభం, ద వుడెన్ క్రాస్. శతపథ బ్రాహ్మణం ప్రకారం ఆ బలిపురుషుణ్ణి ఒక చెక్క స్తంభానికి కట్టాలి అని ఉంది. యేసు క్రీస్తును కూడా చెక్కతో చేసిన సిలువపై మేకులతో కొట్టారు. అంతేకాదు, ఋగ్వేదం 1:162:8లో బలిపశువు యొక్క కాళ్ళు చేతులు కట్టబడాలి అని ఉంది. యేసు కాళ్ళు చేతులు మేకులతో సిలువకు బంధించారు. 4 చేదు ద్రాక్షారసం, గాల్ అండ్ వినిగర్. యజుర్వేదం 31లో ఒక ప్రస్తావన ఉంది. బలిపురుషుడికి దాహం వేసినప్పుడు సోమరసం కాకుండా చేదు ద్రవం ఇస్తారు. యేసు సిలువపై నేను దప్పికనుంచున్నాను అన్నప్పుడు సైనికులు ఆయనకు చిరకాతో కలిపిన చేదు ద్రాక్షారసం ఇచ్చారు. మత్తయి 27:34. 5 ఎముకలు విరగకూడదు, అన్బ్రోకెన్ బోన్స్. ఇది చాలా ముఖ్యమైనది. బలిపశుం యొక్క ఎముకలు విరగ్గొట్టకూడదు అని వేదం ఖచ్చితంగా చెబుతోంది. సాధారణంగా సిలువ వేసిన వారి కాళ్లను త్వరగా చనిపోవడానికి విరగ్గొడతారు. కాని యేసు అప్పటికే చనిపోయి ఉన్నందున సైనికులు ఆయన కాళ్లను విరగ్గొట్టలేదు. యోహాను 19:33. వేదం మరియు బైబిల్ ప్రవచనం ఇక్కడ ఏకమయ్యాయి. 6 మూడవ రోజున తిరిగి లేవడం, రిజరెక్షన్. బలి ఇచ్చిన తర్వాత ఆ ప్రజాపతి తిరిగి తన మహిమను పొందుతాడు అని వేదాలు సూచిస్తున్నాయి. యేసు క్రీస్తు మరణాన్ని జయించి మూడవ రోజున తిరిగి లేచారు. మృత్యుంజయుడు ఆయనే. 7 అందరికోసం బలి, యూనివర్సల్ సాక్రిఫైస్. ఆ పురుషుడు కేవలం ఒక కులానికో దేశానికో కాదు, సర్వలోకానికి బలి అవుతాడు. బైబిల్ చెబుతోంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారుణ్ణి అనుగ్రహించెను. యోహాను 3:16. ఇవన్నీ పోలికలే అనుకుంటే మనకు భవిష్య పురాణంలో నేరుగా ఆయన పేరు ప్రస్తావన కనిపిస్తుంది. ప్రతిసర్గ పర్వం 3వ ఖండం 2వ అధ్యాయం 11 నుండి 32 శ్లోకాలలో ఒక రాజు ఒక తెల్లని వస్త్రాలు ధరించిన పురుషుణ్ణి చూసి, నువ్వు ఎవరు అని అడుగుతాడు. దానికి ఆయన ఇలా సమాధానం చెబుతాడు, ఈశపుత్రం మం విద్ధి కుమారీ గర్భసంభవం. నన్ను దేవుని కుమారుడిగా, అంటే ఈశపుత్రుడిగా, కన్యక గర్భన జన్మించినవాడిగా తెలుసుకో. కుమారీ గర్భసంభవం అంటే పురుషుల ప్రమేయం లేకుండా కన్యక గర్భన జన్మించినవాడు. చరిత్రలో ఈ లక్షణం కేవలం యేసుక్రీస్తుకు మాత్రమే ఉంది. సోదరులారా, సోదరీమణులారా, దీనిబట్టి మనకేమర్థమవుతోంది? యేసుక్రీస్తు ఒక విదేశీ మతస్థాపకుడు కాదు. ఆయన పాశ్చాత్యుల దేవుడు కాదు. మన భారతీయ ఆత్మ, మన వేదాలు, మన ఋషులు యుగయుగాలుగా ఎవరికోసమైతే వెతికారో ఆ సత్యం ఆయనే. మనం పాడుకునే మృత్యోర్మా అమృతంగమయ అనే ప్రార్థనకు ఏకైక సమాధానం యేసుక్రీస్తు. ఆయన శిలువపై చిందించిన రక్తం సర్వ పాప పరిహారో, అంటే సమస్త పాపాలను కడిగివేసేది. ఈరోజు ఆ సత్యం మీ ముందుకు వచ్చింది. ఇది మతమార్పిడి విషయం కాదు, ఇది మనసు మార్పిడి విషయం. మీ పాపాల భారం దించుకోవాలనుకుంటున్నారా? ఆ ప్రజాపతి ఇచ్చిన శాంతి మీకు కావాలా? అయితే ఎక్కడున్నారో అక్కడే కళ్ళు మూసుకొని ఈ చిన్న ప్రార్థన చెయ్యండి. సత్యస్వరూపుడైన దేవా, నాకోసం వెతికబడిన ప్రజాపతివి నీవే అని నేను నమ్ముతున్నాను. యేసు ప్రభువా, నీవు నా పాపాల కోసం బలి అయ్యావని వేదాలు చెప్పిన పురుషుడవు నీవే అని నేను అంగీకరిస్తున్నాను. నా పాపాలను క్షమించు. నన్ను మరణం నుండి నిత్య జీవం వైపు నడిపించు. నా హృదయంలోకి రా. ఆమేన్. ఈ ప్రార్థన మీరు చేసి ఉంటే మీరు సత్యాన్ని కనుగొన్నారు. ఆ సత్యం మీలో నివసిస్తుంది. ఈ సందేశం మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మన దేశానికి ఈ సత్యం తెలిసి ఉండాల్సిన అవసరముంది. ధన్యవాదాలు. Strength in grace. It's all about Jesus.